సో ఆయన రాజకీయంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే వాళ్ళ వైఫ్ కూడా డివోర్స్కి అప్లై చేసినట్టు తెలుస్తుంది. అండ్ ఎందుకు కారణం అంటే తనకి ఇంతకు ముందు కూడా గతంలో ఒక పెద్ద హీరోయిన్తో అఫైర్ ఉంది అని చెప్పేసి కూడా పేపర్స్లో రాసుకుంటూ వచ్చారు. సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఇప్పుడు విజయ్ గారు అంటే మన తమిళ హీరో విజయ్ అయినా నా ఫేవరెట్ హీరో అతను తమిళ్లో. నాకు సూర్య విజయ్ అంటే చాలా ఇష్టము. అతను వాళ్ళ భార్య విజయ్కి డైవర్స్ ఇవ్వాలని చూస్తుంది. కారణం ఒక పెద్ద హీరోయిన్తో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి. కానీ చూడమ్మా, కొంతమంది జీవితాలు ఎట్లా నాశనం చేసుకుంటున్నారంటే అది నిజమా కాదా, అది నిజమా అబద్ధమా అని చూడాలి ఫస్ట్. ఎవరికి వాళ్ళు ఏదో చిన్న ఇష్యూ జరిగిందని చెప్పేసి కాపురాలే కూలిపోయేలా చేస్తున్నారు, భార్యాభర్తలు విడిపోవడం జరుగుతుంది, పిల్లల్ని అనాథాలు చేస్తున్నారు. ఇంత అవసరమా చెప్పు? మంచి హీరో, ఎంత మంచి హీరో అంటే ప్రతి ఒక్కటి ఎక్కడేం జరిగినా కానీ, కరోనా టైంలో కానీ, వరదల్లో కానీ విజయ్ హీరో చేసినంత సహాయము ఎవ్వరు చేయరు. అంత మంచి వ్యక్తి అతను. మొన్నటికి మొన్న అతను ఎవరు, బీజేపీ లీడర్ ఒకతను మాట్లాడచ్చా? అయితే ఇప్పుడు చూడు, కాదమ్మా, ఇప్పుడు బీజేపీ లీడర్ కూడా ఒక మాట అన్నారు. ఏమని? ఇప్పుడు విజయ్కి వాళ్ళిద్దరికీ ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి ఒక మాట అన్నాడు. మళ్ళీ ఆమె కౌంటర్ ఇచ్చింది, ఎవరు, త్రిష. కౌంటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం వరకు అతను ఏం చెప్పాడు? నేనేదో తెలియక మాట్లాడాను, నాకు సంబంధం లేదు అని నోటి దూలతో మాట్లాడినప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి కదా. ఇది ఎంతవరకు పోయింది? ఇప్పుడు వాళ్ళ భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెట్టినట్టుంది. ఎంతో దూరం పోయింది. ఇప్పుడు డైవర్స్ అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఏదన్నా మగ వాళ్ళ గురించి ఏదన్నా చెప్పారనుకో, డైవర్స్ ఫ్యాషన్ అయిపోయింది. అది విడాకులు తీసుకోవడము, పిల్లల్ని నడి రోడ్డులో వేయడము, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. మీరు ఫస్ట్ ఆలోచించండి, అతను చెప్పిన మాటకి వీళ్ళు డైవర్స్ తీసుకుంటుందా? అది తప్ప, అది కరెక్టా కాదా? అంటే ఇప్పుడు ప్రతి హీరోయిన్లతో సినిమాలు తీస్తారమ్మా, వాళ్ళతో సంబంధం అంటకట్టలేము కదా. అంత చిన్న విషయానికి అతను చెప్పిన తర్వాత ఇలా చేస్తే ఎంత బాధ ఉంటుంది అది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆవిడ కూడా విజయ్కి, అంటే వాళ్ళ ఆవిడ కూడా విజయ్కి చాలా పెద్ద ఫ్యాన్. వాళ్ళది లవ్ మ్యారేజ్ తెలుసు, బాగుంటది. ఆమె కూడా ఫ్యాన్. ఒక 400 కోట్లు ఆస్తామ్మాయి. అవును, విజయ్ భార్య. అవును, కానీ ఆవిడ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండరు. బట్ ఒకటేసారి ఇప్పుడు ఈయన పాలిటిక్స్లోకి రావటము, దాని తర్వాత దెబ్బ మీద దెబ్బ ఇలా జరుగుతుంది. ఆయన విజయ్ పాలిటిక్స్లోకి వస్తున్నారు అంటే ఆల్రెడీ పాలిటిక్స్లో ఉన్నారు. కానీ అది కలిసి వచ్చిందో లేదో పాపం తెలియదు కదా. ఒక్కొక్కరికి రాజకీయం అంటే కలిసి రాదు, ఒక్కొక్కరికి కలిసి వస్తుంది. అలాంటప్పుడు రాజకీయాలకి దూరంగా ఉండాలి. ఇలాంటి సమస్యలు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. మనకు అలవాటు లేని పనుల్లో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. కానీ పాపము ఇప్పుడు చూడండి, మీకు ఒక విషయం చెప్తున్నాను. చిన్న విషయానికి వాడు చెప్పాడు వీడు చెప్పాడని చెప్పేసి కూర్చొని కూల్గా మాట్లాడుకుంటే జీవితాలు నిలబడతాయి. ఎవడో చెప్పాడని చెప్పేసి ఆమె విజయ్ గారి మీద నిందలు వేయడము తప్పు. నాకు ఇది నచ్చలేదు. ఎందుకంటే నేను తమిళ హీరో విజయ్ అంటే నాకు చాలా అభిమానము. చాలా మంది పేదవాళ్ళని ఆదుకుంటాడు. వరదల్లో ఉన్న వాళ్ళకు కోట్లు సహాయం చేశాడు. లాక్డౌన్లో కూడా ఎన్ని కోట్లు సహాయం చేశాడు. అలాంటి మంచి జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు? అలాంటి సినిమాలు అంటే హీరో హీరోయిన్లు ప్రతి ఒక్కరు తీస్తారమ్మా, అందరితో లింకులు అంటగట్టకూడదు, తప్పు అది. ఇంకా ఏమన్నా క్వశ్చన్ అంటే ఆమె భయం. ఒక తమిళనాడు అంటేనే ఒకప్పుడు భయం, రాజకీయ పరంగా కానీ రౌడీ పరంగా కానీ చాలా భయం. ఆ భయం వల్లే ఆయన తప్పుకోమంది, ఆయన వినకుండా రాజకీయంలోకి వెళ్ళాడు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు విజయ్ గారికి అంత మైండ్ సెట్ లేదు. అంటే రాజకీయాలు అనేది ఆయనకు తెలియదు. మనకి రాజకీయాల్లో చూడండి, రాజకీయాల్లో తిరుగుతూ ఉంటే రాజకీయాల గురించి తెలుస్తుంది. రాజకీయాల గురించి తెలియక అతను వచ్చాడు. కానీ ఒకదాని మీద ఒకటి మొత్తము ఇదేంటి, ఈయనకి వెంటనే ఏమంటారు, అదేమంటారు, నిందలు ఇట్లా. ఇప్పుడు త్రిషాద్ ఉంది, త్రిషాద్ అయిపోయిందా? ఇప్పుడు అతను బీజేపీ పార్టీ ఏమన్నాడు, త్రిషాకి